బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో భారీ వర్షం పడుతోంది. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలుంటే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్లో ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం పడుతోంది. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలుంటే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మరోసారి విజ్ఞప్తి చేసింది.